ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయన మీద ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే పిన్నెల్లి సహా ఎమ్మెల్యే అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ల మీద విచారించిన కోర్టు వారి మీద ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. ఫలితాలు ముగిసే వరకు పిన్నెల్లి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ అభ్యర్థులకు షరతులు కూడా విధించింది. తదుపరి విచారణ జూన్ 6 వరకు వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ఎమ్మెల్యే ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఆయన అజ్ఞాతం వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకానొక దశలో ఆయన దేశం వీడిపోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు పిటిషన్ బెయిల్ కోరడం, తీర్పు ఆయనకు అనుకూలంగా రావడంతో ఆయనకి ఊరట లభించినట్లయింది. పిన్నెల్లితో పాటు జేసీ అస్మిత్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, గోపిరెడ్డి శ్రీనివాసులు కూడా జూన్ 5 వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటర్లు తరలి వచ్చి ఓటు వేశారు. దీంతో రికార్డు స్థాయిలో ఏకంగా 82% పోలింగ్ నమోదైంది. అయితే పలు చోట్ల ఎన్నికలకు సంబంధించిన అక్రమాలు చోటు చేసుకోవడం, హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి. ఆయా నియోజకవర్గాల్లో రీపోలింగ్ కోసం ఎలాంటి విజ్ఞాపనలు రాకపోవడంతో ఈసీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ పోలింగ్ ముగిసిన 10 రోజుల్లో 2 నియోజకవర్గాల్లో రీపోలింగ్ కావాలంటూ అభ్యర్థి ఎలక్షన్ కమిషన్ కాకుండా హైకోర్టుని కోరారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కావాలని వైసీపీ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు, అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపించాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహన్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. ఈ మేరకు వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. రీసెంట్గా ఈ పిటిషన్ల మీద ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసిన నేపథ్యంలో రీపోలింగ్ ఆదేశాలు ఇవ్వడం మీద వాదనలు విన్న తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రీపోలింగ్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ కాబట్టి హైకోర్టు ఇందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ మేరకు అంబటి రాంబాబు, చెవిరెడ్డి మోహన్ రెడ్డిలు దాఖలు చేసిన 2 పిటిషన్లు తోసిపుచ్చుతూ హైకోర్టు తీర్పు వెలువరించింది.